బాలానం రోదనం అనేది మనకు బాగా తెలిసిన నానుడి. పిల్లలు ఎంతగా ఏడుస్తూ ఉంటే అంత బలం పుంజుకుంటారని దీని అర్థం. అలాగే పిల్లలు తరచూ జబ్బు పడటం కూడా మంచిదేనన్న నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. తరచూ జ్వరం రావటం, జలుబు చేసి ముక్కులు కారడం, దగ్గుతో బాధపడటం ఇవన్నీ పిల్లల శరీరం బలం పుంజుకునే ప్రక్రియలో భాగమేనని నమ్ముతారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? పిల్లలు తరచూ జబ్బు పడటానికి వెనక కారణాలేంటి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు తరచూ జబ్బు పడటం సాధారణమేనా? జనరల్గా ఈ ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఉండే పిల్లలు ఒక 10 రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్ వరకు వస్తాయండి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే మైల్డ్గా కోల్డ్, కాఫ్ ఇలాంటివి రావడం సహజంగానే చూస్తాం. అండ్ మోర్ సో ఈ డే కేర్కి వెళ్ళే పిల్లలు అండ్ పేరెంట్స్ వర్కింగ్ అయ్యి పిల్లల్ని డే కేర్లో పెట్టినప్పుడు చాలాసార్లు దే కీప్ ఇన్ఫెక్టింగ్ ఈచ్ అదర్. ఒక బాబు ఉన్నా ఒక పాప ఉన్నా విత్ కోల్డ్ అది మిగతా పిల్లలందరికీ స్ప్రెడ్ చేసేస్తుంది. సో అలా అయ్యేటప్పటికీ ఆ కోల్డ్ కాఫ్ రావడం సహజమే. కాకపోతే ఉట్టి కోల్డ్ కాఫ్ లాగా ఉండి తగ్గిపోతే ప్రాబ్లం లేదండి. అది ఫీవర్కి దారితీసిన ఊరికే ఫీవర్ వస్తున్నా, ఆర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, ఆర్ సైనస్ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఇవన్నీ వస్తున్నాయి అంటే అప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది మనకి. సో ఉట్టి కోల్డ్ కాఫ్ ఉంటే వరి అవ్వాల్సిన విషయం లేదు. కాకపోతే ఈ ఫీవర్ అంటే ఏంటి, ఎన్నిసార్లు రావచ్చు ఫీవర్? ఆ ఫీవర్ కూడా మైల్డ్ వైరల్ ఫీవర్ లాగా వచ్చి ఒక 2-3 రోజులు పారాసెటమాలో ఏదో వేస్తే తగ్గిపోతే అది కూడా స్టిల్ ఫైన్ అండి. ఇయర్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళి అక్కడ మనం యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే అప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ అన్యూజువల్. పిల్లలు ఒక ఏడాదిలో ఎన్నిసార్లు జబ్బు పడితే ఇమ్యూనిటీ తక్కువని చెప్పొచ్చు? మోర్ దెన్ 4 ఇన్ఫెక్షన్స్ 4 ఇయర్ ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్ వస్తున్నాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సంథింగ్ అన్యూజువల్. ఆర్ మోర్ దెన్ 3 ఇన్ఫెక్షన్స్ ఇన్ 6 months వస్తున్నాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్యూజువల్. సో ఇట్లా అన్యూజువల్గా ఉన్నప్పుడు దెన్ మన బిడ్డకి ఏదో లోపం ఉందని మనం గ్రహించాలి. యాంటీబయాటిక్లు వాడాల్సి వస్తుంది ప్రతిసారి, ఆర్ నా బిడ్డకి ఆల్మోస్ట్ ఒక 4-5 times ఇయర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక 2 సార్లు ఐవీ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ థింగ్స్ అండి. ఓకే, ఇవన్నీ కామన్గా ఐవీ యాంటీబయాటిక్స్ వరకు పోకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ కొన్ని అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. లైక్ లోపల ఒక పస్ లాగా ఫామ్ అవ్వడము, లంగ్స్లో పస్ ఫామ్ అవ్వడమో, లేకపోతే లివర్లో పస్ ఫామ్ అవ్వడమో, ఇలాంటి కొన్ని అన్యూజువల్ సైట్స్లో పస్ ఫార్మేషన్ ఉంటుంది. అది కూడా కామన్ కాదండి. సో ఇది కాకుండా కొందరికి మొత్తం నోట్లో కానీ ఇంకా జెనైటల్ ఏరియాస్లో కానీ బాగా పూతలాగా వచ్చేస్తుంటుందండి, దాన్ని థ్రష్ అంటారు. సో ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అనమాట. నార్మల్లీ ఇమ్యూనిటీ మంచిగా ఉన్న పిల్లలకి ఇట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా రావు. అలాగా ఫ్రీక్వెంట్గా వస్తుంది ఆర్ వచ్చింది పోవటం లేదు అంటే దెన్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద చైల్డ్. చిన్న వయసు పిల్లల్లో ఇమ్యూనిటీ ఎందుకు బలహీనంగా ఉంటుంది? బిడ్డ పూర్తి నెలలు నిండిన తర్వాత బయటికి వచ్చినప్పుడు న్యాచురల్లీ ఆ ఇమ్యూనిటీ ఏదైతే మదర్ ఇస్తుందో అది వాడిలో ఉంటుంది. అదే ఇప్పుడు ప్రీమేచ్యూర్గా పుట్టారనుకోండి పిల్లలు, సో వాళ్ళకి ఇంత టైము బిడ్డ గర్భంలో ఉండలేదు కాబట్టి ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది సరిగా జరగదు. అందుకే ఈ ప్రీమేచ్యూర్ పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వాటికి బాగా వల్నరబుల్గా ఉంటారు. సో వీళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి. సో అందుకే ఈ ఇమ్యూనిటీ అనేది ఈ పిల్లల్లో తక్కువగా ఉంటుంది. మదర్ నుండి వచ్చిన ఈ ఐజీజీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఒక 7-8 నెలల వరకు బిడ్డలో ఉంటాయండి. ఆ 7-8 నెలలు అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఆ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఆ టైంలో బిడ్డనే తన ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసుకొని వీడు తనకు తానుగా ఈ ఇమ్యూనిటీ పెంచుకోవాలండి. ఇలా పెంచుకున్నప్పుడు అప్పుడు తను ఈ కామన్ ఇన్ఫెక్షన్స్కి సిక్ కాకుండా ఉంటారు. తరచూ యాంటీబయాటిక్స్ వాడటం అనేది పిల్లల ఇమ్యూనిటీని బలహీనం చేస్తుందా? సో ఈ యాంటీబయాటిక్స్ మనం వాడడం వల్ల మన ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ మెడిసిన్కి రెసిస్టెంట్గా తయారవుతాయి. సో నెక్స్ట్ టైం ఇలాంటి మెడిసిన్ వాడినప్పుడు కూడా ఆ ఆర్గానిజం నిజంగా బ్యాక్టీరియా ఉన్నా కానీ దానికి
రెస్పాన్స్ కనిపించదు మనకి. అప్పుడు మనం ఇంకా హయ్యర్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. సో ఆర్గానిజమ్స్ ఎట్లయితే రెసిస్టెన్స్ పెంచుకుంటూ ఉంటాయో అప్పుడు ఈ కొత్తగా వచ్చే యాంటీబయాటిక్స్ తప్పితే పాత యాంటీబయాటిక్స్ ఏవి పనిచేయవు. ఈ కొత్త యాంటీబయాటిక్స్ కూడా 2 ఏళ్ళు పనిచేస్తాయి, 3 ఏళ్ళు పనిచేస్తాయి. తర్వాత దెన్ వీల్ హ్యావ్ టు సర్చ్ ఫర్ అనదర్ యాంటీబయాటిక్. సో ఇలాగ చేసుకుంటా పోతే దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్. అప్పుడు రెసిస్టెంట్ ఆర్గానిజం ఇన్ఫెక్షన్స్ వస్తే దట్ ఈస్ ఆల్వేస్ డేంజరస్. పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉందో లేదో తెలుసుకోవటానికి పరీక్షలు చేయాలా? ఇమ్యునాలజికల్ ప్రొఫైల్ అని మేము చేస్తూ ఉంటామండి, కానీ అందరికీ చేయం. ఎవరికైతే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఆర్ జెనెటిక్గా వాళ్ళ ముందల సిబ్లింగ్స్కి కానీ వాళ్ళ కజిన్స్కి కానీ జెనెటిక్గా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి చేస్తామండి. ఆర్ అంతకుముందు ఒక సిబ్లింగ్ డెత్ ఇంకేదన్నా డెత్ ఉంది, ఆర్ 4వది అసలు వాడు వెయిట్ పెరగటం లేదు, ఎదుగుదల లేదు పిల్లలు అంటే ఈ 4-5 కారణాలు 4-5 లక్షణాలు అనిపిస్తే అప్పుడు దెన్ వీ డూ ద ఇమ్యూనలాజికల్ ప్రొఫైల్. తరచూ జబ్బు పడుతుంటే భవిష్యత్తులో బలమైన ఇమ్యూనిటీ వస్తుందనే వాదన నిజమేనా? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు జబ్బు పడుతున్నాడు. ఈజ్ ఇట్ ఏ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఆర్ వాడికి నిజంగానే ఇమ్యూనిటీ లోపం ఉందా? ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, చిన్నపిల్లలు మనం 1 year చైల్డ్నో 2 years చైల్డ్నో తీసుకెళ్ళి డే కేర్లో వేసినప్పుడు ఏమవుతుంది, వాడికి మిగతా పిల్లలతో వైరల్స్ తగులుకుంటూ ఉంటాయి. సో ఒకటి వైరల్ ఇంకొకటి తగిలించుకొని సో న్యాచురల్లీ అలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే గెట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్, లాట్ ఆఫ్ దీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరస్ అన్నిటినీ వాడు ఎదుర్కొన్నప్పుడు న్యాచురల్లీ ఆ వైరసెస్కి ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటాడు. ఆ విధంగా హెల్ప్ఫుల్. కానీ దట్ డజంట్ మీన్ దట్ మావాడు బాగా సిక్ అవుతున్నాడు కానీ వాడు ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది తర్వాత అనేది 100% ట్రూ కాదండి. పిల్లలు తరచూ జబ్బు పడటాన్ని శరీరం బలపడే ప్రక్రియలో ఒక దశగా భావించవచ్చా? చాలా రోజులు మెడిసిన్స్ వాడినా కానీ ఇంప్రూవ్మెంట్ లేదు, సరిపడా ఇంకా వర్స్ అవుతున్నాడు ఆర్ లక్షణాలు తగ్గటం లేదు. కామన్గా ఇన్ఫెక్షన్స్ అంటే ఏం లక్షణాలు ఉంటాయి, సపోజ్ లంగ్స్లో ఉంటే కాఫ్ కానీ ఆయాసం కానీ ఇదిలా ఉంటుంది, ఆర్ ఫీవర్ రావడం. సో ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఫీవర్ తగ్గిపోయింది, బిడ్డ బాగానే ఉన్నాడు అంటే దానికి రెస్పాన్స్ వస్తుందని అర్థం. ఫీవర్ తగ్గటం లేదు, బిడ్డ రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తోంది అంటే దెన్ ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్ సైన్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ ఇమ్యూనిటీ రిలేటెడ్ థింగ్స్, మనకి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మెడిసిన్కి తగ్గటం లేదు, ఐవీ యాంటీబయాటిక్సే వాడాల్సి వస్తుంది ప్రతిసారి అంటే దెన్ దెర్ ఈస్ సంథింగ్ రియల్లీ రాంగ్ ఇన్ ద చైల్డ్. పిల్లల్లో ఇమ్యూనిటీని పెంపొందించటం ఎలా? కొందరిలో విషయాల్లో కొన్ని స్పెసిఫిక్ జబ్బులు ఉంటాయి, విటమిన్ B12 డెఫిషియన్సీ అని ఉంటుంది, వేర్ సెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. బికాజ్ సెల్ డివిజన్కి సెల్ మల్టిప్లికేషన్కి విటమిన్ B12 ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ అవసరం అండి. అది డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ సెల్స్ తగ్గుతాయి కాబట్టి న్యాచురల్లీ ఇట్ ఈస్ లైక్ మన బాడీలో తక్కువ మంది పోలీస్ ఉన్నట్టు. సో ఒక్కసారి తక్కువ పోలీస్ ఉంటే న్యాచురల్లీ గొడవలు అయినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. అలాగే మన బాడీలో కూడా ఈ సెల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఈ విటమిన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. అవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కంప్లీట్లీ బ్యాలెన్స్ డైట్ ఉంటే, సరైన విధంగా మనం ఫ్రూట్స్ తీసుకోవడం కానీ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నిట్లో కరెక్ట్గా ఈ B కాంప్లెక్స్ అవన్నీ ఉంటాయండి. సో దే విల్ హెల్ప్ యూ అవుట్. పిల్లలు తరచుగా జబ్బు పడుతున్నప్పుడు, చీటికి మాటికి ఇన్ఫెక్షన్లు సోకుతున్నప్పుడు వారిలో ఇమ్యూనిటీ బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇమ్యూనిటీని బలోపేతం చేయడానికి ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అవసరమైతే తగిన వైద్య సాయాన్ని అందించాలి.